మూడవ మిద్దె పైన మనము కావలసిన చెట్లు నాటుకోవచ్చు. బీర చెట్టు చూసారా, బీర చెట్టు పందిలి వేపించాము. పందిలి వేపిస్తే బీర చెట్టు చక్కగా అల్లుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత బీరకాయలు కూడా మస్తుగా కాస్తాయి. ఇదిగో చూడండి, పూత పిందె బాగా మొత్తము వస్తుంది. ఇంకొద్ది రోజులు పోయినాక తర్వాత బాగా కాస్తుంది. ఇప్పటికేమో ఒక బీరకాయ కాసింది చూడండి, ఎంత ఫ్రెష్గా కాసింది చూడండి బీర చెట్టు. ఇదిగో కాకర చెట్లు కూడా కుండీలో పాదేసి పందిరిపైకి అల్లిపిస్తున్నాము. అదేలాగా ఇది బచ్చల చెట్టు, బచ్చల తీగ కూడా చాలా బాగా చక్కగా వస్తుంది చూడండి. బచ్చల తీగ ఎంత చక్కగా వస్తుంది, ఎంత చక్కగా అల్లుకుంటుంది చూడండి. వంకాయ చెట్టు కూడా వంకాయలు కాస్తుంది. వంకాయ చెట్లు కూడా నాటాము, చిన్నగా ఉన్నాయి చూడండి. వంకాయలు ఎంత చక్కగా ఫ్రెష్గా కాస్తుంది చూడండి. వీటికంతా మనము ఎరువులు వేయాలి. ఆవు పేడ దెబ్బల్లో ఉంటుంది చూడు, ఆ ఎరువు వేయాలి. ఆ ఎరువు తీసుకొచ్చి మేము వేస్తున్నాము. అదేలాగా చెట్లు బాగా అందంగా ఉంటాయి మిద్దె పైన వేస్తే మనకు. ఇదిగో టమాటా చెట్లు కూడా ఇలా నాటాము చూడండి. సపోర్ట్ తీసి కట్టెలు పెట్టి టమాటాలు కూడా చిన్న నారు పోసాము, ఇంకా నాటలేదు. ఇదిగో వంకాయ చెట్లు చూసారు చూడండి, వంకాయ చెట్లు బాగా పెద్దగా అవుతున్నాయి. కూరాకు చెట్లు, ఆకులు అన్నీ కూడా పాలకూర అవన్నీ కూడా వేసాము. ఇదిగో చూడండి, రంగురంగుల పూలు, ఫ్లవర్స్ అందంగా లక్ష్మీదేవిలాగా మనకు ఇంటి దగ్గరే రకరకాల ఫ్లవర్స్ వేయచ్చు. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, గార్డెన్స్లో ఉంటాయి. చక్కగా ఆవు పేడ వేయడం వల్ల ఇవి చక్కగా వస్తాయి. ఇంకా మేకలు సంబంధించిన వాటి పేడ వేస్తే ఇంకా చక్కగా వస్తాయంట. ఇదిగో చూడండి, ఎల్లో కలరు, ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన కలరు. అరోహర మురగయ్య కావళ్ళు ఎత్తేటప్పుడు కావళ్ళకి కట్టే క్లాతులు కూడా ఇదేలాగా పసుపు కలర్లో వాళ్ళు వాటికి కడతారు. ఆ కావిడి కట్టేటప్పుడు వాటికి కావళ్ళకు కడతారు. వెనకాల బుట్టల్లాగా ఉంటాయి కదా, వాటికి ఈ కలర్లో కడతారు. సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం తప్పనిసరిగా ఎల్లో కలరు బాగా ఇష్టము. ఎల్లో కలరు ఫ్లవర్స్, ఎల్లో కలరు క్లాత్, కావిడికి బాగా పసుపు పూసి పూజ చేసి కావళ్ళు ఎత్తుతారు చూడండి. మిద్దె మీద చక్కగా చెట్లు, రకరకాల చెట్లు. ఇవి సూర్యకాంతము సాయంత్రం ఎడుగుతాయి. ఇవి సూర్యకాంతం ఫ్లవర్స్ అంట. ఇవి వంకాయ చెట్లు నారు అన్నీ పోసాము చక్కగా చూడండి. ఇది వైట్ గులాబీలు, స్వచ్ఛమైన మనసుకు వైట్ గులాబీ ప్రశాంతత ఇస్తుంది. వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా కాసినాయి. ఎన్నైనా కాస్తుంటాయి చూడ. మగ్గలు ఎన్ని వేస్తాయి. ఇవన్నీ ఆ పేడ తెచ్చేస్తాం చూడండి దిబ్బల్లో. ఆ పేడ వేయడం వల్లనే ఇలాగా బాగా చెట్లు కాస్తాయి. చూడ, ఇవి అందంగా ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో చక్కగా ఉన్నాయి చూడండి. ఇవి ఒక వెరైటీగా ఉన్నాయి మందారాలు. ఇవి బెంగళూరు చామంతి అంటారంట. ఇవి నారు పోసాము చూడండి, నారు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ నారంతా సపరేట్గా కుండీలు తెచ్చి హాలిడే రోజు మేము కుండీలలో నాటేసి అందంగా పండిస్తాము. ఆ బెంగళూరు చామంతి అనేది ఇది బెంగళూరు చామంతి. ఇదిగో చూడండి, ఇది పెద్ద చెట్టు చాలా కాసింది. వీటి విత్తనాలు వేసాము. విత్తనాలు వేయడం వల్ల బాగా నారు అవన్నీ బాగా వచ్చింది. బాగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చూడండి. నేను నాటాము చూడండి బెంగళూరు సంబంధించిన విత్తనాలు ఇవి పెద్ద ఇవి మందారాలు. ఎంత పెద్ద మందారాలు అంటే పెద్దగా పసుపు కలర్లో ఎదుగుతాయి చక్కగా. ఇదిగో దవనము చూడండి, దవనము పూలల్లో వేసి కడతాం కాబట్టి చక్కగా అందంగా బాగుంటుంది. ఇది ఆకుకూరలు చక్కగా మనము లీవ్ రోజుల్లో చెట్లు పండించుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇలా మనము పువ్వులు వచ్చినప్పుడు వాటి ఇష్టంగా అవే రాలిపోవాలా, మనం కట్ చేయకూడదు. వాటి ఇష్టంగా ఫ్లవర్స్ అవే రాలిపోతే ఫ్లవర్స్ వరకు మనం తీసేసినామంటే ఇలాగ ఇగుర్లు చక్కగా వస్తాయి. పందిరి చూడండి, పందిరి ఎంత బాగుందో చూడండి. పందిరి అందంగా చక్కగా వేయించాము. ఈ 10 గంటల ఫ్లవర్స్ చూడండి, వైట్ కలరు, ఇది పింక్ కలరు, ఇది పసుపు కలరు. ఒకప్పుడేమో ఈ పింక్ కలరే ఉండేది మన అమ్మమ్మోళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత వెరైటీగా వైటు, ఇట్లా పసుపు, ఆరెంజు అలాగా కలర్స్గా వచ్చాయి. ఇదేదో తెలియదు, దొండకాయల ఆకారంలో ఉంది, కానీ ఇది బాగా తినకూడదు, చేదు. ఇది షో కోసం మాత్రమే మేము
నాటినాము. ఇటువంటి కాయలు మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే కూడా మీరు కూడా తినొద్దండి. మేము కొంచెం వీడియో తీసుకోవచ్చు, షోగా ఇట్లా యూట్యూబ్లో పెట్టచ్చు అనుకొని మేము దీన్ని ఇంకా చంపడం మనసు రాకుండా ఇది దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది. ఈ కాయలు అయితే మీరు కూడా తినొద్దండి, మంచిది కాదు అంటున్నారు, చాలా డేంజర్ అనేసి మేము కూడా తొందరలోనే తీసేస్తాము. ఇలాగా మనము మిద్దె పైన కూడా చెట్లు పెంచుకోవడం వల్ల రకరకాలుగా బాగా మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది. రకరకాల చెట్లు పెట్టుకోవడం వల్ల మనకు అది ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఒక చెట్టును చూసినట్టుగా కూడా ఒక చెట్టును చూడలేము. మిద్దె పైన కూడా మనము చెట్లు బాగా పెంచుకోవచ్చు, ఆకుకూరలు పెంచుకోవచ్చు, కూరగాయలు పెంచుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. ఇది చూడండి భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇది రోజ్ కలరు ఎంత చక్కగా ఉందో చూడండి. 50 రూపాయలు మాత్రమే దీని రేటు. ఇప్పటికి ఎన్ని కాసి ఉంటుందో లెక్కే లేదు. యూట్యూబ్లో కూడా చాలా వరకు పెట్టాను వీడియోలు తీసి. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. మొగ్గలైతే సందే లేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ సగం వరకు మనము ఇలా మన్ను తీసేయాలి. ఈ మన్నంతా సగం నుంచి తీసేసి ఆ సగం నుంచి చూడండి ఇది ఆవు పేడ. ఇటువంటి పేడ, ఆవు పేడ దిబ్బల నుంచి తీసుకొస్తాము. ఈ పేడ వేస్తేనే మనకు బాగా చెట్లు అవి వస్తాయి. ఇవన్నీ మనము అసంఖ్యపరచుకోవాల్సిన పని లేదు. పేడ అంటేనే లక్ష్మీదేవి. మేమందరం కూడా ఉద్యోగాలు రాకముందు చిన్నప్పుడంతా పేడ వేసి కలిపి ఇంట్లో ముందర నీళ్ళు చల్లి ముగ్గు వేసి పేడ కలిపి వేసేవాళ్ళము. పేడ అంటేనే లక్ష్మీదేవి. ఈ పేడ వేస్తేనే కదా పొలాలు పండుతాయి, మనకు ఆహార ధాన్యాలు పండుతాయి, కావాల్సిన గింజలు కానీ అన్నీ కూడా మనము తినేదానికి ఉపయోగపడతాయి. అదేలాగా ప్రకృతిలో ఫ్లవర్స్ కానీ బ్యూటిఫుల్గా తోటలు కానీ అన్నిటికీ కూడా ఈ ఎరువే ఆధారం కాబట్టి ఇది లక్ష్మీదేవి. దీన్ని చూసి ఎప్పుడు కూడా మనం అసంఖ్యపరచుకోరాదు. మేమైతే కుడి చెత్తని బాగా అంటుకుంటాము, బాగా వేస్తాము. చాలా చెట్లు వీటి వల్లనే బాగా పండుతాయి. పొలాలు కూడా వీటితోనే, వ్యవసాయదారులు కూడా ఈ ఎరువే ఆధారము. చూడండి ఎంత బాగుందో చూడండి. చాలా ప్రకృతి చూడండి. మిద్దె మీద తోట ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా బాగుంది, ఆనందంగా అనిపిస్తుంది. మనము బాగా నాటుకోవచ్చు. వీటితోటే మనం హ్యాపీగా మన మనసు ప్రశాంతత అనేది వీటి వల్లనే మనకు దొరుకుతుంది. వీటి వల్లనే మనము ఎన్నో ఆనందాలు ఈ చెట్లలోనే మనకు లభిస్తాయి. ఆనందాలు మన ఇంటి దగ్గరికే వస్తాయి, ఎక్కడో కాదు, ఎక్కడో పోయి ఆనందాలు ఉంటాయి అనేసి అనుకోవడం కాదు. మన దగ్గర కూడా మనం సృష్టించుకోవచ్చు ఆనందాలు, సంతోషము. బాగా హ్యాపీగా మనము ఇంట్లో కూడా మనము టైం ఎట్లా పాస్ అవుతుందో తెలియదు. ఉద్యోగము చేసుకొని ఇంటికి వస్తే కూడా హాలిడేస్ రోజుల్లో ఈ వర్క్ చేసుకోవచ్చు. ఈ వర్క్ చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుంది. చిన్న బిడ్డని ఎలా పెంచుతామో అలా పెంచుకోవాలండి మనం తోటను. కాబట్టి ఈ మానసిక సంతోషం అనేది చాలా మనకు ఈ చెట్ల ద్వారానే మనకు లభిస్తుంది. ఇవన్నీ మా చిన్న పాపే ఇవన్నీ కూడా పెంచి ఇలా చేసింది. పాపము తనే ఇవన్నీ బాగా మంచిగా ఉద్యోగం చేసుకుంటూ తను కూడా చెట్లు బాగా పెంచుకుంటుంది. తనకే ఆనందము. ఎంత మాత్రం సమయం దొరికినప్పుడు ఈ చెట్లతోనే తన కాలం గడుపుతుంది, హ్యాపీగా ఉంటుంది. మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాం.